సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కొంతమంది సహాయం ఎవరైతే చేస్తారో సహాయాన్ని తీసుకుంటారు, వీళ్ళు లాభపడతారు. కానీ వాళ్ళకే ప్రమాదానికి గురి చేస్తూ ఉంటారండి. ఇలాంటి నీతి కథలు మనం చాలా వింటూ ఉంటాం. అవును, పిల్లలకి చెప్తూ ఉంటాం, ఎవరైనా మనకి సహాయం చేస్తే జన్మలో మర్చిపోకూడదు. అదే ఆ సహాయాన్ని మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడున్నా నీకు సహాయం చేసిన వాడిని మాత్రం గుర్తుంచుకోవాలి. ఇలాంటి నీతి కథ ఏదన్నా చెప్పండి రమగారు. చెప్దాం. కృతజ్ఞత చాలా చెడ్డది జయ. నరకంలో కూడా దానికి పెద్ద శిక్షలు ఉంటాయి. ఎన్నిసార్లు కుక్కల్లాగా పుడతారట వాళ్ళు కృతజ్ఞులు. ఆహాహా. అంటే మనకు సహాయం చేసిన వాళ్ళకి గనక మనం ఏదన్నా ఇబ్బంది కలిగితే, నీకు సహాయం చేసిన వాడి పేరు చెప్పకపోయినా పర్వాలేదు, వాళ్ళు సహాయం చేశారు అని కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పకపోయినా పర్వాలేదు. కానీ నీకు సహాయం చేసిన వాడి పట్ల ద్రోహం తలపెట్టేవా నువ్వు, అంతే. ఇక అంతే కదా. చెప్పరా అని నరకాలు వస్తాయి వాళ్ళకి. కొన్ని వందల జన్మలు కుక్కలుగాను, నక్కలుగాను, పిల్లులుగాను, పందికొక్కులుగాను అలా పుడతారు. మంచిది కాదు అది. నేను చెప్తాగా, నీకు హెల్ప్ చేశారు, వదిలేపోని. నీకు కుదరకపోతే చెడు మాత్రం చేయకూడదు. వాళ్ళ గురించి నువ్వు చెడుగా మాట్లాడకూడదు, చెడు చెప్పకూడదు, చెడు చేయకూడదు, వాళ్ళకి ఏవి ద్రోహం తలపెట్టకూడదు. మహాభారతంలో కొన్ని కథలు చెప్పుకున్నాం మనం. నాడీ జంఘుడి కథ ఒకటి దీనికి ఉదాహరణగా చెప్తారు. పూర్వమట ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. అమ్మ నాన్న వాళ్ళు ఏదో వైదిక విద్యలో ఉన్నారు, కానీ ఇతను అట్లా ఏం నేర్చుకోలే. ఆటకాయితనంగా తిరిగేవాడు. లేక పుట్టిన పిల్లల్ని గారాబం చేస్తారు పెద్దవాళ్ళు, మంచి మాటలు చెప్పలేకపోతారు, స్వధర్మ నిధనాన్ని చెప్పి నేర్పించలేకపోతారు, ధర్మాన్ని వదిలేశాడు అతను. వాళ్ళతో కలిసి తిరిగేవాడు. మెల్లిగా అతనికి మాంసాహారము అన్నీ అలవాటైనవి. ఏదేదో తిరిగేవాడు, వ్యాపారాల మీద వాటి మీద. వాళ్ళు ఎవరో వ్యాపారాలు చేస్తుంటే ఎక్కడెక్కడికో వెళ్ళేవాడు. మోసాలు, ద్రోహాలు, చిన్న దొంగతనాలకి పాల్పడి మొత్తానికి వాడు ఏమిటంటే కులభ్రష్టుడు అయిపోయాడు. వాడి వాళ్ళతో ఏ సంబంధము లేదు. వాడు ఏ ఊళ్ళో తిరుగుతూ ఎక్కడికో వెళ్ళిపోయాడు. అయితే ఏమైంది, ఒక వ్యాపార నిమిత్తం కొంతమంది స్నేహితులు వెళ్తుంటే వాళ్లతో పాటు అతను ఒక పడవ ప్రయాణం చేసి వెళ్ళాడు. ఆ పడవ పగిలిపోయింది. అందరూ ఎవరి దారిని వాళ్ళు కొట్టుకుపోయారు నీళ్ళకి. ఇతను ఒక ప్రాంతానికి చేరాడు. అప్పటికి 3-4 రోజులుగా ఈ నదిలో, సముద్రంలో కొట్టుకుపోయి ఆహారం లేదు, చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఇతను వెళ్ళిన ప్రాంతంలో దీని మీద ఏమంటారు, ఒక చిన్న ద్వీపం లాంటి దాని మీద పెద్ద వటవృక్షం ఉందట, చాలా పెద్దది. ఎంత పచ్చగా, ఎంత ఆహ్లాదంగా ఉందో అక్కడ నాడీజంఘుడు అనే బకరాజు నివాసం ఉండేవాడు. కొంగ, అతిపెద్ద కొంగ, పురాతనమైనది. ఇది కృతయుగం నాటి కథ. ఈ బకరాజుకి విధాతతో స్నేహం, బ్రహ్మదేవుడికి స్నేహితుడు. అబ్బా, అద్భుతమైన ధర్మాన్ని నిర్వర్తించే రకం అతను. రాజధర్ముడు అని పిలిచేవాడు. నాడీజంఘుడైతే అతని ధర్మాలకే రాజు. ఆ వైపుకి వెళ్ళిన వాళ్ళకి సహాయం చేయకుండా ఎవరిని ఎప్పుడు పంపించేవాడు కాదట. అయితే ఈ సుమంతుడు అనే యువకుడు, కులభ్రష్టుడైన వాడు, ఆయనకు కనిపించాడు ఆ నాడీజంఘుడికి. అతను, అయ్యో ఇంత అలసిపోయావు నాయన, బ్రాహ్మణని తెలుసుకుని, నీకు కులభ్రష్టుడైన బ్రాహ్మణ తేజస్సు ఏదో కనపడుతుంది, జంధ్యం ఉంది. పేరు అడిగేటప్పుడు ఇప్పటిలాగా మనం ఏ ఊరు అడుగుతాం, కానీ కులాలు అడగటం ఈనాటి పద్ధతి కాదు. పాత రోజుల్లో అడిగేవాళ్ళు, ఏ జాతికి చెందిన వాళ్ళు అని అడిగితే వీళ్ళు మన గోత్రనామాదులు చెప్పుకోవటం ఒక పద్ధతి. గోత్రనామం వినంగానే బ్రాహ్మణ యువకుడని తెలుస్తుంది కదా. ఆయన తీసుకొచ్చి తన పెద్ద రెక్కలతోటి బాగా విసిరి అతని శ్రమ అంతా పోగొట్టి చక్కటి పళ్ళు గిళ్ళు ఆహారంగా ఇచ్చి సంతోషంగా తన దగ్గర అట్టు పెట్టుకుని రాత్రి ఉంచుకున్నాడు. మర్నాడు పొద్దున ఏమన్నాడంటే, నాయనా, నేను నీకు ఆహారాన్ని ఇవ్వగలిగా, అలసట తీర్చగలిగాను. బాగా ముందుకు నడిచి వెళ్తే మధువ్రజం అనే ఒక పట్టణం ఉంది. దాని రాజు అయిన విరూపాక్షుడు రాక్షసుడు, కానీ నాకు అత్యంత ప్రీతిపాత్రమైన స్నేహితుడు. అతనికి బ్రాహ్మణ భక్తి ఎక్కువ, బ్రహ్మదేవుని పూజిస్తాడు. నువ్వు అక్కడికి వెళ్తే నువ్వు కావలసిన ధన సహాయం చేస్తాడు. అది తీసుకుని ఇంటికి వెళ్ళి నీ జీవితాన్ని నువ్వు గడుపుకుందువు కానీ, ఓకే అని చెప్పేసరికల్లా ఈ సుమంతుడు సరేనని ఆ మధువ్రజానికి వెళ్ళాడు. వెళ్తే రాక్షసులు నాడీజంఘుడి దగ్గర నుంచి వచ్చాడని
ఈ సైనికులు వాళ్ళు తీసుకుపోయి రాజుగారి దగ్గర ప్రవేశపెట్టారు. అతను మహాధర్మపరుడు, ఆ విరూపాక్షుడు దానపరుడు, వ్యక్తిని చూడంగానే గుర్తుపట్టే రకం వాడు. నాడీజంగుడు మనుషుల్ని మాత్రమే గుర్తిస్తాడు. వాడి కులభ్రష్టత్వము, వాడి దుర్మార్గత్వము నాడీజంగుడికి అక్కర్లా, అంత అద్భుతమైన వాడు. ఇతను అట్లాంటి వాడు కాదు. ఈయనకి దానపరుడు ధర్మపరుడే, కానీ వ్యక్తుల్లో ఉన్న ఆ దుర్బుద్ధుల్ని వాటిని ఇతను కనిపెట్టగలడు. ఈయనకి నచ్చల అతను. వీడు కులభ్రష్టుడని, పద్ధతి లేనివాడని, సరిగ్గా లేడని ఆయనకు అర్థమైంది. అర్థమైనా కూడా నాడీజంగుడు పంపించాడు. రాజధర్ముడు ఊరికే పంపడు కాబట్టి ఏదైనా ఇవ్వాలని భావించి ఏం చేశాడు, కొంత ధనము అవి ఇప్పించాడు. ఆ పూట ఏదో చిన్న ఆతిథ్యం అన్యమనస్కంగానే, ఆసక్తితోటి బ్రాహ్మణ సేవా నిరతితోటి చెయ్యాల. ఆయన పంపాడు, ఇతను ఒకడు వచ్చాడు ఇవ్వాలి అన్నట్టుగా ఏదో మోయగలిగినంత, అంటే అలా అనకూడదు, మోయలేనంత ధనరాశులు ఇచ్చి సాగనంపితే ఈ మధువ్రజ నుంచి మళ్ళీ ఇతను స్వగ్రామానికి వెళ్ళాలంటే నాడీజంగుడు ఉన్న ఆ మర్రి చెట్టు దగ్గరికే రావాలి. అక్కడికి వచ్చాడు. వస్తే అక్కడ వాళ్ళు ఏదో ఆహారం అది శుభ్రంగా తిన్నాడు, వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఈయన కూడా నాడీజంగుడు కూడా అతన్ని ఆదరించాడు. ఈ రాత్రికి నిద్ర చేసి రేపు వెళ్ళొచ్చు అని. ఇతను ఏమనుకున్నాడు, ఇక్కడి నుంచి నేను ప్రయాణం ఏ విధంగా చేసినా నా 5-6 రోజులు పడుతుంది. ఆహారం దొరుకుతుందో దొరకదో. ఈ కొంగ మంచి బలంగా ఉంది, ఓకే, కండబట్టి ఉంది కదా, కొంగను చంపేసి మాంసం పట్టుకెళ్దాం అనుకున్నాడు. చూసారా, తనకి ముందు 2 రోజుల ముందు సచ్చేందుకు సిద్ధంగా ఉన్న తనకి ఆహారం పెట్టి, రెక్కలతో వీవన విసిరి, పళ్ళు పెట్టి పడుకోబెట్టి, మనిషిని చేసి నిన్ను బతికించి నీకు ధనం సంపాదించుకునే మార్గం చెప్పిన వాడిని నువ్వేం చేయాలి? కొంగని కొంగగానే చూశాడు. ఏం చేశాడు, చంపేశాడు. రెక్కలు అవి అన్నీ తీసేసి మాంసాన్ని పోసిన పెద్ద కొంగ మాంసాన్ని ఒక మూటలాగా కట్టుకుని దాన్ని భుజాన్ని వేసుకుని ఈ ధనపు రాసుల్ని కూడా మోసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక్కడ వీళ్ళకి ఏం అలవాటు, నాడీజంగుడి దగ్గర నుంచి ఎవరైనా గెస్ట్ వస్తే వచ్చినట్టు మధువ్రజానికి, లేకపోతే 2 రోజులైతే నాడీజంగుడే వస్తాడు. ఓహో, కబుర్లు చెప్పుకుంటారు, సాయంకాలాలు కాసేపు వచ్చేవాడు. వీడు బయలుదేరి వెళ్ళిపోయాడు. ఈయన నాడీజంగుడిని చూసి 2 రోజులైంది, ఏమిరు మనిషి రాలేదు, ఎవరు రాలా ఆ పక్క నుంచి, కనీసం కొంగ పిచ్చిక అయినా వస్తాయి, నాడీజంగుడు రాలేదు అని ఆయనకి ఏదో అపశకునంగా అనిపించడం మొదలుపెట్టింది విరూపాక్షుడికి. కొంతమంది చారుల్ని పంపించాడు. భటుల్ని, నాడీజంగుడి కుశలం కనుక్కురండి, ఇక్కడి నుంచి అక్కడి నుంచి రోజు కబుర్లు వస్తూనే ఉంటాయి. ఏమీ రాబోయేసరికి ఆయనకు అనుమానం వచ్చింది. భటులు వచ్చేసరికల్లా వటవృక్షం బోసిపోయింది, రెక్కలు అవి తెగి కనపడుతున్నాయి, అక్కడ ఇక్కడ ఈకలు కనపడుతున్నాయి, నెత్తురుంది. వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్పేసరికల్లా ఈయనకి ఏం అనుమానం వచ్చింది, దుర్మార్గుడైన కపట బ్రాహ్మడు ఒకడు వచ్చాడు, కులభ్రష్టుడు, వాడే ఈ పని ఏదో చేసుంటాడని ఆయన ఆ మేఘాల మీద పరిగెత్తుకొచ్చాడు. వస్తే ఏముంది, రెక్కలు కాళ్ళు ముక్కు కనపడ్డాయి. పరమ దుఃఖంతో అయ్యో దుర్మార్గుడికి ఇంట్లో అవకాశం ఇచ్చి ఇట్లా చేసుకున్నాడే అని వాటిని దహనం చేశారు, ఆ కనపడ్డ వాటిని. ఈ బ్రాహ్మడు ఏ దారిని వెళ్ళాడో వాడిని పట్టుకురండి అన్నారు. ఇంతలో బ్రహ్మదేవుడికి ఈ కబురు వెళ్ళింది. స్నేహితుడు కదా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు ఎప్పుడు. వాడిని పట్టుకొచ్చేసారు సుమంత్రుడు, సైనికులు వెళ్ళి పట్టుకొస్తే ఈయన ఏమన్నాడంటే, వీడిని చంపి ఆహారంగా తినండి అని భటులకు చెప్పాడట విరూపాక్షుడు రాక్షసులకి. రాక్షసులు నరమాంసం తింటారు కదా, చీచి వీడు కృతజ్ఞుడు, వీడి మాంసాన్ని మేము తినమన్నారు వాళ్ళు. కృతజ్ఞుడైన వాడి మాంసాన్ని నరమాంస భక్షకులు కూడా తినరు ఆ కాలం. అది ముక్కలుగా తరిగి కుక్కలకు ఆహారంగా వేయమంటే కృతజ్ఞుడి మాంసాన్ని కుక్క కూడా ముట్టదు, కుక్కలు కూడా తినలేదట. ముక్క చెక్క తరిగేశారు, తరిగి మాంసాన్ని విసిరేస్తే కుక్కలు కూడా ముట్టుకోలేదు. వీడు కృతజ్ఞుడు, వీడి మాంసం బాగుండదు, చెడు వాసన వస్తుంది, వాడు కృతజ్ఞత అందులోంచి బయటకు వస్తుంది. కుక్కలు విశ్వాసం గల జంతువులు కాదు, మరి అవి తినవట. ఇంతలో విధాత బ్రహ్మదేవుడు వచ్చి ఈ నాడీజంగుడి ఇది చూసుకుని వాడి దగ్గర మాంసం కూడా దొరికింది, దాంతో దహనం చేశారు. ఆయన ఆ దహనం అయిపోయిన దాని మీద అమృత వర్షం కురిపించి నాడీజంగుడిని బతికించాడు. బతికిచ్చేసరికల్లా విరూపాక్షుడు కావలించుకున్నాడు, నేను నిన్నెంతో మిస్ అయ్యాను,
నువ్వు కృతజ్ఞుడు, వాడి సంగతి నీకు తెలియక నువ్వు వాడికి ఆశ్రయం ఇచ్చావు, వాడే నిన్ను ఇట్లా చంపేశాడు, ఇంత అన్యాయం జరిగింది, భగవంతుడు ఉన్నాడు కాబట్టి నువ్వు బతికున్నావు, లేకపోతే నువ్వు ఎట్లా వస్తావు మాకు, నీలాంటి వాడిని మేము కోల్పోతాం కదా అని కావలించుకుని చాలా దుఃఖపడ్డాడు. ఆ బ్రాహ్మడు ఏమయ్యాడో అని నాడీ జంకుడు అడిగితే వాడిని ముత్తరించి కుక్కలకు ఆహారంగా వేసాం, కుక్క కూడా ముట్టలేదు వాడి శరీరాన్ని, వాడి మాంసాన్ని అని విరూపాక్షుడు చెప్తే, అయ్యో అయ్యో బ్రాహ్మణ వధ చేసావా నువ్వు, మారడానికి వాడికి ఇంకొక అవకాశం ఇవ్వండి, వదలకూడదు, నువ్వు చేసిన పుణ్యమంతా పోతుంది ఒక బ్రాహ్మణ్ణి వధిస్తే. వాడు కులభ్రష్టుడైతే వాడి భ్రష్టత్వం వాడితోటే ఉంటుంది, వాడిని చంపిన పాపం మనకొస్తుంది కదా, అతన్ని బతికిచ్చి అతనికి ఒక అవకాశం ఇవ్వమని అడిగాడట. ఆయన చూడు ఎట్లాంటి వాడు, ఇంత చేసినా కూడా. అప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడి వరప్రసాదంతో సుమంత్రుడిని మళ్ళీ బతికించారు. బతికిచ్చి ఈ అపార ధనరాశులు ఇచ్చేసి అతన్ని పంపించేసి, కృతజ్ఞుడు అయితే అంటే ఎవరికైతే కృతజ్ఞత ఉండదో వాడికి ఎలాంటి గతి వస్తుంది అంతే. ఇప్పుడు దీనికి ఈ జీవుడికి ఆయన చెప్పట, ఇంత పని చేసినందుకు వాడి కర్మశేషాన్ని వాడు అనుభవిస్తాడు. రేపు మరణించి వెళ్ళాక వాడంతటి వాడిని మరణించని, చంపిన పాపం నీకెందుకు, ఈ కర్మబంధాన్ని అతను మోసుకోవాల్సిందే. అతను చేసిన చాలా రకాల దుష్కర్మలు, కులభ్రష్టత్వము, స్వధర్మ నిధనం చేయకపోవటము తో పాటు వాటన్నిటితో పాటుగా నాడీజంగుణ్ణి సంహరించింది, ఆ పాపాన్ని కూడా వాడు మోసుకుంటాడు. కానీ వాడిని చంపిన పాపాన్ని నువ్వు మోయొద్దు అని చెప్పి అతన్ని బతికించి కాలక్రమం ఏ రకంగా అయితే అది అయిపోతుంది అని చెప్పి డబ్బిచ్చి పంపించేశాను. ఇలాంటి కథలు మహాభారతంలో ఎన్ని ఉంటాయో జయ. ఎంత బాగుంది రమ్మగారు కదా, చాలా విశేషమైన కథ. ఎప్పుడూ కూడా మనుషుల బేసిక్ ధర్మం ఏంటంటే కృతజ్ఞత. అది లేకపోతే మనిషి కాదు, అంతే. జీవించి ఉన్నా వేస్టే వాళ్ళు, వ్యర్థం కదా. నేను చెప్పాను, నువ్వు సహాయం చేసిన వాడికి తిరిగా సహాయం చేయలేకపోయినా ఏం పర్వాలేదు, చెడు చెయ్యకు, చెడు అనకు, అంతే. అది పాపం నీ వెంట పడుతుంది. తప్పులు ఎప్పుడు వెంట పడతాయి కదా జయ, 100% అండి. ఎప్పుడు మన నీడ మన వెన్నంటే ఉంటుంది. ఇది కూడా అంతే, నీడలాగా పడిపోతుంది మన వెనకాల. అందుకని ఆ పని మాత్రం చేయి. చాలా బాగుంది రమ్మగారు, అద్భుతంగా ఉంది. నమస్తే అండి. నమస్తే జయ.